సాక్షి వచ్చేటప్పటికి నగదు బదిలీ అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులకు అన్ని బేరం పెట్టిన కూటమి నేతలు, ఎమ్మెల్యేల సిఫార్సుతో ఉద్యోగులకి జీరో సర్వీస్ బదిలీలు, విజయవాడ పట్టణ సబ్ రిజిస్ట్రార్ పోస్టుకు 2 కోట్లు, తిరుపతి రూరల్ తహసీల్దార్ పోస్టుకు 2 కోట్లు, కర్నూలు ఆర్డీఓ పోస్టుకు 1 కోటి, శ్రీ సత్యసాయి జిల్లాలో సీఐ పోస్టుకు 50 లక్షల డిమాండ్ను బట్టి ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రజాప్రతినిధులు రేట్ ఫిక్స్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డగోలుగా దోచుకోవడంపైన దృష్టి పెట్టిన కూటమి నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. చివరికి సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిఫార్సు చేసేందుకు కూడా 1,00,000 వసూలు చేయాలని నిర్ణయించారు. తాము చెప్పినంత ఇస్తే నిబంధనలు సైతం పట్టించుకోకుండా జీరో సర్వీస్ నిబంధన బదిలీలు కూడా చేయిస్తామని భరోసా ఇస్తున్నారు. మామూలు ఇవ్వని వారిని, తమకు నచ్చని వారిని మారుమూల ప్రాంతాలకు పంపిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది కూడా అభూత కల్పనలతో కూడినటువంటిది. ఒక ఎమ్మెల్యే తన ఏరియాకు ఒక అధికారిని తెచ్చుకున్నాడంటే అతని ద్వారా సంపాదించుకోవాలనుకుంటాడు, లేదా తన మాట వినే అధికారి కావాలనుకుంటాడు. అతని నుంచి లంచాలు ఎందుకు ఆశిస్తాడు? ఒకవేళ అయితే గీత కింద ఉన్నోడు ఎవడన్నా తినాలి, ప్రాక్టికల్గా అది. బట్ వీళ్ళు ఊహాజనితంగా ఒకటి కథ అల్లేశారు. ఒకప్పుడు వీళ్ళ మీద ఇట్లాగే రాశారు ఆంధ్రజ్యోతి ఈనాడు, కాబట్టి ప్రతీకారంగా రాసినట్టుంది తప్పించి ఇందులో వాస్తవికత అన్నటువంటిది కనిపించట్లేదు.